నమస్తే అండి, నేను రజా. కుక్కల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? చంపేద్దాం అనుకుంటున్నారా? షెల్టర్ లో పెట్టేద్దాం అనుకుంటున్నారా? కుక్కల గురించి వీడియోస్ చేస్తే చాలు పాజిటివ్ ఒపీనియన్స్ వస్తున్నాయి, నెగిటివ్ ఒపీనియన్స్ వస్తున్నాయి. మిమ్మల్ని కరిస్తే తెలిసిద్ది, మీ ఫ్యామిలీ మెంబర్స్ ని కరిస్తే తెలిసిద్ది అంటున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే కనుక కుక్కలకి సానుభూతిగా ఏమంటే అవి కూడా మనలాంటి జీవులే, ఆ వాటికి బతికే హక్కు ఉందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఢిల్లీలో అయితే కనుక ఇంత పెద్ద సుప్రీంకోర్టు ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి ఒక కారణం అయితే ఉందండి. ఉడ్డిపోయినానికి అయితే కాదు, రోజుకు 2000 కేసులు అంట. నేను ఒకటే చెప్తున్నా, కుక్కలు అలా తయారవడానికి కారణం మనుషులే. మనం తిండి పెట్టకపోతే కుక్కలు బతకలేవు. మన మీద బ్రతికేవి, మన మీద ఆధారపడి బ్రతికేవి కుక్కలు. మనం వాడి పడేసినవి, మనం తిని పడేసినవి తిని బతికేది కుక్కలు. కాబట్టి కుక్కకి సరైనంత ఆహారం లేకపోతే అవి అలాగే మారతాయి. వాటి సంతతి ఇష్టం వచ్చినంత పెరిగిపోతే అవి అలాగే మారతాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయం మనలోనే ఉంది. సుప్రీంకోర్టు షెల్టర్ లో పెట్టాలని చెప్పింది. సో అది పెట్టడం వల్ల జరిగిద్దా, ఉపయోగం ఉందా లేదనే సెకండరీ. అయితే ఏంటంటే ఇప్పుడు సిమ్లా గవర్నమెంట్ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఏమంటే సిమ్లాలో ఉన్నటువంటి కుక్కలన్నిటికీ కూడా GPS ట్రాకర్స్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. సో దీనికి ఒక ట్యాగ్ అయితే పెడతారన్నమాట. ఆ ట్యాగ్ వేయడం ద్వారా ఏంటంటే ఏదైతే ట్యాగ్ కి బార్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్కాన్ చేయగానే దీనికి ఎప్పుడు స్టెరిలైజ్ చేశారు, ఎక్కడ స్టెరిలైజ్ చేశారు, అదేవిధంగా దీనికి వ్యాక్సినేషన్ ఎప్పుడు వేస్తున్నారు, అసలు దీని పరిస్థితి ఏంటి, ఈ కుక్కీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతున్నట్లు తెలుస్తుంది. GPS వంటి స్మార్ట్ ట్యాగ్లను అయితే అమర్చుతారు. దీంతో స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ సమాచారం, కుక్కల ఆరోగ్య పరిస్థితి, వయసు వంటి వివరాలన్నింటినీ కూడా దాంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇది మంచి పద్ధతి. వీటన్నిటికంటే కూడా కుక్కలకు అన్నం పెట్టడం అలవాటు చేసుకోండి. అన్నం పెడితే చాలు, కడిపి నిండితే చాలు, సైలెంట్ గా మూసుకుని కూర్చోండి. వాటికి తిండి లేకపోతే నా విధంగా ఎగురుతాయి అనమాట. మొత్తానికైతే జంతు ప్రేమికులు అయితే దీని మీద ఢిల్లీలో జరుగుతున్నటువంటి వివాదం మీద గట్టిగా మాట్లాడుతుంటే, జంతు వ్యతిరేకులు మాత్రం వాళ్ళు కూడా రెచ్చిపోతున్నారు. మీకు కరిస్తే తెలుస్తుందని చూడాలి. మరి చివరికి ఏం జరగబోతోందో.